కిషోర్ గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? ఇది వాళ్ళు హామీ నెరవేర్చినట్లా, నెరవేర్చినట్లా, మోసం చేసినట్లా, లేక రైతులను ఆదుకున్నట్లా? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు నమస్కారం. డాక్టర్ రాకేష్ గారికి, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు వడ్లకు 500 రూపాయలు బోనస్. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు ఇక్కడే ఉన్నారు, మరి వడ్లకు అన్నిటికీ 500 రూపాయలు. వడ్లు అంటే వారికి తెలుసు మీనింగ్, మాకు తెలిసినట్లే. ఇంకా వేరే భాష ఏముందో మాకు తెలియదు. వడ్లకు 500 రూపాయలు బోనస్ అని అంటే ప్రతి కింటా వడ్లకి ఎంఎస్పి ప్రకారం ఏదైతే ఇస్తున్నారో దాని మీద 500 కలిపి, మన రాష్ట్రం తరఫు నుంచి 500 కలిపి ఇస్తారు అని అనుకున్నాం. ఈరోజు సన్నాలు అన్నారు. మొత్తం మీద మన దాంట్లో పండించేది ఏంటి సన్నాలు? అందులో ఫైనా, సూపర్ ఫైనా, లేకపోతే ఓన్లీ ఒక రకమైన వీటికేనా? ఇక తర్వాత వంగడాలని కూడా మాట్లాడచ్చు. మీరు అడుగుతుంటే ప్రశ్న, సన్నాలకి ఇస్తున్నారు కదా, ఏదైతే అందులో చెప్పలేదు కదా అంటే, రేపు ఇంకొకటి కూడా చెప్పొచ్చండి. సాంబ మసూరికి మాత్రమే ఇస్తారా, సోనా మసూరికి ఇస్తారా? కాదు పొంగులేటి గారు ఆ పాయింట్ కూడా చెప్పినట్టున్నా. నేను అక్కడ చదివాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏ రకాలకి ఇవ్వాల్సింది కూడా అధికారులు నిర్ణయిస్తారని కూడా చెప్పారు. మీరేం కంగారు పడతారు? అదే అంటున్నాను. రేపు ఏ ప్రాంతాలకు అని చెప్పి నిర్ణయించినా, లేకపోతే ఇంకొకటి నిర్ణయించినా, ఇవన్నీ చెప్పలేదు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కదా. మన రైతులకు అవన్నీ తెలిసినవే కదా. కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే దాని తర్వాత మేధావులు ఎంతో మంది ఉంటారు, దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా యాడ్ చేస్తారు అని తెలిసే వేశారు కదా అని అన్నారు అనుకోండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అననియండి. యువతల ప్రజలందరికీ అర్థమయ్యేది. ఇప్పుడు నేను చెప్పాలంటేనే నాకు కొంచెము నిజంగా ఏంటంటే, ఈ టాపిక్ మీద ఇప్పుడు హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారండి. ఇప్పుడు వరి అంటే అందులో సన్నాలు మాత్రమేనా, దొడ్డు బియ్యమా, ఆ బియ్యం, ఇవన్నీ మాట్లాడాలంటేనే నాకు ఏదో కొంచెం తక్కువగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. దీని మీద డిబేట్ ఏంటండి అన్న టైప్ లో అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం వారు అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆర్గ్యుమెంట్ మీతో అనట్లేదు. ఏంటంటే ఇది మేనిఫెస్టో అమలు చేసినట్లా కాదా, ఆచరణ సాధ్యం కాని హామీలు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నేను అంటలేదు, కాంగ్రెస్ పార్టీ తద్వారా గెలిచిందనేది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఇగో వీటిలో ఎన్ని హామీలు అమలయ్యాయి, ఎన్ని హామీలు అమలు కాలేదు, అన్నీ ఒకసారి అవటం అనేది కూడా అంత తేలికైన విషయం కాదు. కాకపోతే నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇవి కాకుండా డిక్లరేషన్ల పేరుతో రైతు రుణమాఫీ ఇవన్నీ చాలా ఉన్నాయనుకోండి. నాకేమనిపిస్తుందంటే, ప్రతి రాజకీయ పార్టీ ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్ కింద కనుక షరతులు వర్తిస్తాయని కనపడకుండా పెడతాయి కదా. అట్లాగే మీరు కూడా పెట్టాలేమో అని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగా పెట్టాలి, తప్పనిసరిగా. అంతకుముందు కాంగ్రెస్ వారిని అడిగాము కూడా, మరి ఇవన్నీ చెప్తున్నారు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాం. డిబేట్లలో ఉన్నాయండి, ఇట్లాగే టీవీ డిబేట్లలో నేను చాలాసార్లు అడిగాను. అడిగితే అవన్నీ మాకు తెలుసు, మేము చాలా దశాబ్దాలే రాష్ట్రాలను వేయలేము, చాలా చేశాము, మేము ఒక్కసారి మాట ఇచ్చామంటే ఇక వెనక్కి తిరిగేది లేదు. కాంగ్రెస్ అంటేనే అట్లా, ఒక్క మాట ఇచ్చామంటే తప్పనిసరిగా చేస్తాము. మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు, మీరెవరు మమ్మల్ని అడగండి. అది కాదండి, ఇప్పుడు మనం ముందే మీరు చెప్తున్నారు కదా, 6-7 కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రము, ప్రతి మనిషి మీద ఇంత అప్పు ఉందని చెప్పి కూడా మీరు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మరి ఇవన్నీ చేయడానికి మీ దగ్గర ప్రణాళిక ఏముంది, అంచనాలు ఏమున్నాయి, ఎట్లా తీసుకొస్తారు ఆ డబ్బులు? మరి ఏంటి, ఉద్యోగస్తులకి శాలరీలు ఇవ్వడంలో కానీ, ఇతరత్ర పెన్షన్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవేమన్నా కట్ చేస్తారు? ఎందుకంటే మేజర్ హెడ్స్ మన ఎక్స్పెన్సెస్ లో ఇవన్నీ కట్ చేసి మరి ఇటేమన్నా ఇస్తారా? ఉన్న విషయము డైరెక్ట్ చెప్తే లేదు లేదు లేదు, చాలా అభివృద్ధి చేసుకోవచ్చు, మనకి హైదరాబాద్ లాంటి ఇది ఉంది మన దగ్గర, అంటే ఒక వనరు ఉంది, దాంట్లో నుంచి అక్షయ పాత్ర లాంటిది ఎంతైనా తీసుకోవచ్చు. కాబట్టి తెలివి లేదు ఉన్న ప్రభుత్వానికి. అసలు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే నెలల్లోనే మనం విపరీతంగా లాగొచ్చు, అంటే రెవెన్యూ పెంచొచ్చు. రెవెన్యూ పెంచి దాని మీద నుంచి ట్యాక్సులుగా వస్తుంది. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావట్లేదు. మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రజలకి మేము చెప్పుకుంటాము, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, మీతో సంబంధం లేదు మాకు అని అన్నారు. సరే, ఓకే, ఎలక్షన్ల ముందంటే ప్రజలకే చెప్తాము, మాకేం చెప్పనన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత అట్లీస్ట్ నాకైతే అర్థమైంది అయితే వరికి కింటాకి 500 అన్నారు. ఎందుకంటే మా ఫాదర్, మాకు కూడా వ్యవసాయం ఉంది, మేము అర్థం చేసుకుంది వ్యవసాయదారులమే, కుటుంబమే. సో మేము అర్థం చేసుకున్నది అయితే, మరి మేము బీజేపీ నుంచి వచ్చాయని చెప్పి ఇట్లా అర్థం చేసుకున్నామా, మరి ప్రజలందరూ వేరే విధంగా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ మరి మేమైతే అర్థం చేసుకున్నది అయితే ప్రతి కింటాకు 500. ఇప్పుడు
సడన్ గా చూస్తే సన్నాలు అన్నారు. మీరు అన్నారు అందులో ఏ వంగడాలు అనేది తర్వాత చెప్తారు అధికారులు అని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మరి ఇంప్లిమెంట్ చేసినట్లా లేదా అనేది ఇందిరా శోభన్ గారు చెప్తే బాగుంటదేనా అని నేను అనుకుంటున్నానండి. నా సమాధానం అయితే మీకు అందరికీ అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పాలి, మీ గురించి కూడా చెప్పాలి. మీరంటే మీ వ్యక్తిగతంగా కాదు, భారతీయ జనతా పార్టీ సైతం ఏం తక్కువ తినలేదు. ఒడిశాలో 50,000 రూపాయలు ఓచిరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏపీలో పేరుకి ముట్టుకోలేదు, కానీ వాళ్ళ మేనిఫెస్టోకి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకాశమే హద్దుగా అనేక హామీలు అనౌన్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాల మీరు తిరిగారు. కాబట్టి ఇవన్నీ ఏ పార్టీని తప్పుపట్టాలి, ఏ పార్టీని తప్పుపట్టకూడదని పరిస్థితి ఉందనుకోండి. ఆయన్ని కూడా అడిగారు ఇట్లాగే, అయ్యా ఇప్పుడు జగన్ గారేమో ఇదిగో నేను పెట్టాటికి ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పాడు. చంద్రబాబు గారిని అట్లా అడిగితే నేను అవన్నీ కాదు, నేను సంపద సృష్టిస్తానని ఇప్పుడు మీరు చెప్పారు కదా, తెలంగాణలో చెప్పినట్లే ఆయన అంతకంటే ముందు నుంచి ఉన్నాడు కదా సంపద సృష్టించడంలో. సో సంపద సృష్టిస్తానని చెప్పాడు తప్ప ఎంత ఖర్చు అవుద్ది ఏం కదా. అక్కడికి జగన్ గారు చెప్పారు 1,60,000 కోట్లు కావాలి స్వామి, ఎక్కడి నుంచి తెస్తావు, నేను ఇచ్చేదానికి 60,000 కోట్లు అయితేనే చాలా భారంగా ఉంది కదా అని ఆయన చెప్తే, లేదు మేము చేసేస్తామని చెప్పారు. అప్పుడు రుణమాఫీ మీద అప్పుడు కూడా బీజేపీ కూడా భాగస్వామి కదా. సో మిమ్మల్ని మినహాయించడానికి ఏమి లేదు, ఏమనుకోమండి కిషోర్ గారు. రామచంద్రారెడ్డి గారు పెద్దపల్లి జిల్లా ఏమీ లేదు, అక్కడ ఆ రాష్ట్రము ఇక్కడ ఈ రాష్ట్రము, రాష్ట్రమైనా మీరైనా అట్లాంటి హామీలు చాలా ఇచ్చి ఉంటారు కదా.